హెచ్చరించాలన్నా బోధించాలన్నా ముందు ఏం చేయాలి? చదవాలి. ఈరోజు చదివి ప్రిపేర్ అయ్యి ప్రసంగాలు చేసేవారు లేరు. ఈరోజు స్టేజ్ మీద అలా కనబడి టైంని గడిపేసే పాస్టర్లు ఎక్కువ ఉన్నారు. ఈరోజు దేవుని యొక్క వాక్యపు లోతులను ప్రకటించేవారు లేరు. ఈరోజు దేవుడిచ్చాడు ఆ ధన్యత. నా కొరకు ప్రజలకి తెలియదు, నువ్వు తెలిసేలా చెప్పు, నీకు ఇచ్చిన ఘనతది. ప్రజలట చెప్పేవాడి నోట నుండి ఏవైనా నూతన సంగతులు వస్తాయా అని ఎప్పుడు అలా పెదవుల వైపు అలా చూస్తూ ఉంటారు. అటు మాట నాకు దొరకలేదు, ఎక్కడుందో చదువునట్టు గుర్తు నాకు. జనులు బోధకుల నోట నుండి ఏ నూతన సంగతులు వస్తాయని ఎప్పుడు ఎదురు చూస్తారట. కానీ నూతన సంగతులు కాదు, పక్కన పెడతాం. నూతన సంగతులు చెప్తే ఇప్పుడు లేని సంగతులు వస్తున్నాయి. ఇప్పుడు కనీసం ఉన్నవైనా ప్రకటిస్తారంటే లోతుల్లోనికి అవసరం లేదు. కనీసం మన బ్రతుకుల్ని హెచ్చరించే బోధ కలిగిన మాటలు ఈరోజు బోధకుల నోటలేవు. నూతన సంగతులు ఏడవి? నూతన సంగతులు చెప్పాలి అని అంటే చదవాలి. చదివేవారు ఎవరు? బైబిలే చదవం మనం. ఇంకా బైబిల్ని ఆనుకుని రాసిన వ్యాఖ్యానాలు ఏం చదువుతాం? సొంత దృష్టికోణంతో పరిచర్య చేయాలనుకుంటే అది ఎప్పటికీ జరగదు. అది ప్రభు మీద ఆధారపడి ఇందులో నుండి ప్రకటించు. నువ్వేం చెప్పినా నూతనంగా అనిపిస్తుంది. చెప్పిన విషయాలనే మరలా చెప్పినా నూతనంగా అనిపిస్తుంది. ఎప్పుడు? దీన్ని చదువుతూ నువ్వు చెప్తున్నప్పుడు. చెప్పిన ప్రసంగాలనే చెప్పు, నీకు అలవాటు అయిందని చెప్పు. కొత్తది చెప్పాలని చూస్తున్నారు చాలామంది. కొత్తది ఏం చెప్తున్నారు ఇప్పుడు? ఒక కొత్తది లేని ఒక చెత్త బోధన ప్రకటిస్తుంది ఈరోజు. కొత్త కొత్త డాక్టర్స్ అన్ని ఎలా పుట్టుకొస్తున్నాయి ఈరోజు? వారి ఊహలతో బైబిల్ చదవడం స్టార్ట్ చేశారు తప్ప దేవుని యొక్క మనస్సుతో బైబిల్ చదవడం లేదు. పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో చదివితే ఆ పరిశుద్ధాత్మ గ్రంథకర్త పరిశుద్ధాత్ముడైతే ఆయన మనసుతో ఆయన కన్నులతో ఈ బైబిల్ని చదివితే ఆయన ఎలా రాశాడో, ఎందుకు రాశాడో, ఏం అర్థం చేసుకోవాలో అది అర్థం అవుద్ది. ఇప్పుడు మన సొంత ఊహలను చొప్పించి చదివితే ఇలా చెబుతాం. అప్పుడు సినిమాలు చూసినా ఏం కాదు, ఏం చేసినా ఏం కాదని చెబుతాం. అప్పుడు డ్యాన్స్లు వేసినా ఏం కాదంటాం. ఎప్పుడు? మన సొంత జ్ఞానంతో మనం చదువుతున్నప్పుడు. మన సొంత జ్ఞానంతో చదివితే ఏం చెబుతాం? ఈ లోకాన్ని బైబిల్ని కలిపి చెబుతాం. ఎలా? నేను అన్నీ చెప్పారు బ్యాండ్ల కోసం. వైట్ అట క్రీస్తు రక్తానికి సాదృశ్యం అట. క్షమించండి, వైట్ ఏమో దేనికన్నా? పరిశుద్ధాత్మనికి సంబంధించి. నెక్స్ట్ రెడ్ బ్యాండ్ రక్తానికి సంబంధించి. ఇంకోటి బ్లాకా? బ్లాక్ దేనికి? మన పాపానికా? ఇప్పుడు బ్యాండ్లు వేసుకుంటున్నారు కదా, ఇన్నాళ్ళు ఎవరు వేసుకునేవారు? పెద్ద తేడా ఏం లేదు, మీకు అర్థమైపోద్ది. వాళ్ళ తాళ్ళు కడతారు, మనం బ్యాండ్లు వేస్తున్నాం, అంతే. అంతేనా? వాళ్ళు రచ్చపోగులు కడుతున్నారు, ఏం రక్షరేఖలు ఏమంటారు కదా, అవి కాళ్ళు కట్టుకున్నారు, చేతులు కట్టుకున్నారు. ఇప్పుడు మనం కడుతున్నాం, పెద్ద తేడా ఏముంది? చదవకపోతే, బైబిల్ చదవకపోతే, ఇలాంటి ఏదో మన సొంత జ్ఞానంతో చేయాలనుకుంటే మంది పెరగొచ్చు. మంది పెరిగినంత మాత్రాన ఇది నిజమైన ఘనమైన పరిచర్య అనుకోవడానికి వీల్లేదు. చదివి బోధించే బోధకులు లేరు. విశ్వాసికి ఏ మాటలు అవసరమో వాటిని ప్రకటించేవారు లేరు. ఇంకా దౌర్భాగ్యమైన సంగతి, ఏ ప్రాంతానికి ఏ వాక్యము అవసరమవుతుందో కూడా ప్రసంగాన్ని ఎన్నుకోలేని ప్రసంగ వీరులు ఉన్నారు, తెలుసా? ఎక్కడ ఏ వాక్యం చెప్పాలో కూడా తెలీదు. నేను అందరిని అనట్లేదు, అనడానికి నేను సరిపోను, నా వయసు అసలే సరిపోదు. కానీ దేవుడు చెప్పమన్నా చెప్తున్నా, అంతే. నాకు కూడా ఇప్పుడు ప్రసంగం చెప్పాలని ఒక గంట ముందే తెలిసింది నాకు, వచ్చే ముందు. ఇంత అన్ఫిట్గా మనం ఉంటే ఆ రోజు ప్రభువు చూస్తున్న లోకం మాదిరి రోజు మన లోకం లేదంటారా? జనులు కాపరి లేక విసిగిపోయి చెదిరిపోయి ఉన్నారట. ఈరోజు ఎవరిని వెంబడించాలో తెలియని పరిస్థితి ఈరోజు క్రైస్తవ సమాజానికి వచ్చింది. ఎవరిని ఫాలో అయితే ఏమి ఎగసి మీద పడతాయి అనే ఒక భయం ఈరోజు క్రైస్తవ సమాజానికి పట్టుకుంది. క్రైస్తవ్యానికి ఈరోజు ప్రమాదం బయట నుండి ఏమీ లేదు, సరి అయిన వాక్యాన్ని ప్రకటించే బోధకులు లేకపోబట్టే ఈరోజు ఎలా ఉంది. మిగిలిన రాష్ట్రాల కొరకు నాకు తెలియదు, కానీ చూస్తున్నంతవరకు నాకు అర్థమవుతుంది సరి అయిన బోధకులు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో మనం ఉన్నామని నేను 100% నమ్ముతాను. అయితే మనం వినియోగించుకోవడం చేత కాకపోతే మనం కూడా విసిగి చెదిరిపోతాం, కాపురున్నా చెదిరిపోతాం. అయితే ఇంక ముగించే ముందు తిమోతికి రాస్తూ అదే మాట చెప్తున్నాడు. మరల చదువు 11 వచనం. నీ యవనమును బట్టి, క్షమించండి, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి
ఎవడును నిన్ను తృణీకరింపనీయకము. అంటే ఏం చెబుతున్నాడు? నువ్వు బోధకుడివి తిమోతి, నువ్వు దైవజనుడివి. అయితే నీ మాటలు చాలా బాగున్నాయి, నీకు విశ్వాసం ఉంది, నీకు ప్రేమ ఉంది, అన్నీ బాగున్నాయి. అయితే నీ యవ్వనాన్ని బట్టి ఎవడు నిన్ను డిగ్రేడ్ చేసి చూడకూడదు, ఎప్పుడు తృణీకరించకూడదు. ఆ అవకాశం ఎదుటోడికి ఇవ్వకు. అంటే ఏం చెప్తున్నాడు అని అంటే, నువ్వు ప్రకటిస్తున్న మాటలే కాదు, నీ బ్రతుకు కూడా ఆ మాటలకు తగ్గట్టు ఉండాలి. నీ మాటలే కాదు, నీ బ్రతుకు నీ నోట ఏ మాటలైతే వెల్లడిస్తున్నావో ఆ మాటలకు తగ్గట్టు నీ బ్రతుకుంటేనే ఎవడు నిన్ను తృణీకరించలేడు, ఎవడు నిన్ను డిగ్రేడ్లు చేయలేడు. అప్పుడు నీ వయసు కూడా గుర్తురాదు. కానీ ఈరోజు చాలామంది సేవకులు చూడండి, ప్రసంగం ఒకటి, బ్రతుకు ఒకటి. బైబిల్ ఉన్న భక్తులను చూడండి, వారి బోధలో నుండి బ్రతుకును వేరు చేయలేం. కానీ ఈరోజు వాక్యం చెప్పే వారికేమో ప్రవర్తన లేదు, ప్రవర్తన ఉన్న వారికేమో వాక్యం చదవాలనే ఆసక్తి లేదు, వాక్యం చదివే వారికేమో ఎలా వివరించాలో తెలియదు, వివరించే వాడికేమో క్యారెక్టర్ లేదు. ఒకటి ఉంటే ఒకటి లేదు. కానీ దైవజనుడైన తిమోతికి పౌలు గారు చెప్తున్నారు, నీ మాటలు ఎంత ప్రాముఖ్యమో తిమోతి, నీ జీవితం కూడా అంతే ప్రాముఖ్యం. నువ్వు కమెంట్ చేయి, నువ్వు ఆజ్ఞాపించు, నువ్వు హెచ్చరించు, ఖండించు. నీకు ఆ ధైర్యం, నీకు ఆ ధన్యత దేవుడిచ్చాడు. అయితే నువ్వు ఖండించి, గద్దించి, వాక్యం చెప్పి, హెచ్చరించి, కమాండ్ చేయాలి అని అంటే నీ బ్రతుకు కూడా అలానే ఉండాలి. నీ యవ్వనాన్ని బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. నిజానికి తిమోతి విశ్వాసే, తిమోతి ప్రేమ చూపించేవాడే. తిమోతి అన్ని విధాలా తన జీవితం బాగుంది. మనకు 2 అధ్యాయంలో కనబడుద్ది. మాటలోను, ప్రవర్తనలోను ఎంత మంచోడో చెప్పనా? తిమోతి గారు దైవజనుడు కాకముందు యవన దశలో ఉన్నప్పుడు తిమోతి గారి కోసం 2 ఊర్లు సాక్ష్యం ఇచ్చేవి. 2 ఊర్లు, 2 పట్టణాలు, లుస్త్రాలోను. ఆ మాట చూడండి ఒకసారి, అపోస్తుల కార్యములు అనుకుంటాను 16 అధ్యాయమా, 16 అధ్యాయం మొదటి వచ్చిన. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను, ఈకొనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఎవరు? తిమోతి. ఒక యవనస్తుడు లుస్త్రాలోను, ఈకొనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడా? ఎస్. ఒక వ్యక్తి కొరకు 2 ఊర్లు మాట్లాడుకుంటున్నాయి అంటే తిమోతి సాక్ష్యం ఎలాంటిది? ఆ సాక్ష్యాన్ని ఆయన దైవజనుడు, ఆయన వయసు వచ్చేంత వరకు అలా కాపాడుకుంటూనే ఉన్నాడు. ఆయన మాటలకి తగ్గట్టు బ్రతుకుండేది, బ్రతుకుకు తగ్గట్టే బోధ ఉండేది. రోజు మన తెలుగు రాష్ట్రాల్లో బోధలను చూడండి, బోధకులను చూడండి. పరిశుద్ధత స్టేజ్ మీద కనపరుస్తారు, పరిశుద్ధత గృహంలో ఏమైంది? పరిశుద్ధత గృహంలో కనపరుస్తారు, పరిశుద్ధత బయటికి వెళ్ళినప్పుడు ఏమైంది? అంటే ఒక చోట ఉంటే ఒక చోట ఉండలేని బ్రతుకులు ఈరోజు బోధకులు మనవి. రోజు విశ్వాసులుగా కూడా మనం అంతే. సంఘంలో ఉన్నంతకాలం మనం పరిశుద్ధులు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ముసుగేలా తీస్తాం, ఇంకో ముసుగేస్తాం. సరే, ఇంటికాడ కూడా పరిశుద్ధంగా ఉంటే ఇంటికాడ ఉన్న ముసుగు ఒకటి, మరి బయటికి వెళ్ళాక పని దగ్గర, ఉద్యోగాల్లో, చదువుల్లో అక్కడ వేరే ముసుగు. తిమోతి 2 ఊర్ల చేత మంచి సాక్ష్యం పొందిన వ్యక్తి. ఇలాంటోడు దైవజనుడైతే, దైవజనుడా నువ్వు ఆజ్ఞాపించి బోధించు, నీకు ధన్యత ఇచ్చాడు. ఏ విషయంలోనూ రాజీ పడే బోధొద్దు నీకు. అలా చెయ్యాలి అని అంటే ఎప్పుడు చేయగలరు చెప్పండి? రాజీ లేని పరిచర్య, క్యారెక్టర్ ఉన్నప్పుడు మాత్రమే చేయగలరు. పరిశుద్ధతను కాపాడుకున్నప్పుడు మాత్రమే రాజీ లేని మాటలు మాట్లాడగలరు. అందుకే కొన్ని ప్రసంగాలు చేస్తున్నప్పుడు ఆ ప్రసంగం వింటున్నప్పుడు మీకు అర్థమైపోద్ది. విషయాన్ని దాటి మాట్లాడుతున్నాడు అనుకోండి, అక్కడున్న విషయాన్ని నొక్కి చెప్పలేకపోతున్నాడు, అక్కడ తడబడుతున్నాడు అంటే మీకు అర్థం కావాలి, ఆ విషయంలో ఆయన ఏదో బాధపడుతున్నాడు, ఆ విషయంలో ఆయన ఏదో లోపం కలిగి ఉన్నాడు. కొంతమంది కొన్ని విషయాల దగ్గరికి వచ్చేసరికి లాంగ్ జంప్ తీసుకుంటారు. అది బైబిల్ చదివేవారికి, ప్రసంగాలను విని అబ్జర్వ్ చేసేవారికి మాత్రమే తెలుస్తుంది ఈ విషయాలు. ఎందుకు? ఆ విషయంలో ఆయన బోధించలేడు కడాఖండిగా. ఎందుకు? ఆ విషయంలో ఆయన అన్ఫిట్. ఎందుకంటే ఆ లోపం తనలో ఉంది, నన్ను బోధించలేడు. బైబిల్ చెబితే అది తప్పని, కానీ తన జీవితం చెప్పట్లేదు, అప్పుడు బోధించలేడు. కానీ తిమోతికి చెప్తున్నాడు, నీ మాట, నీ ప్రవర్తన, నీ విశ్వాసం, నీ ప్రేమ అన్నీ బాగుంటే నువ్వు కమాండ్ చేసి బోధించగలవు. నువ్వు చదివితే నువ్వు చెప్పగలవు. కానీ ఈరోజు చదివి ప్రసంగాలు చేసేవారు లేరు. ఈరోజు బ్రతుకుల్ని కట్టుకుని ప్రసంగాలు చేసేవారు లేరు. చాలామంది చూడండి, చాలామంది చాలా మంచి విషయాలు చెప్పేవారు ఉన్నారు, కానీ బ్రతుకులు లేవు.